అందరికీ నమస్కారం. శీర్షిక ప్రేమకు భాష ఉంటుందా? మా షమ్ము స్వాగతం. రచన శ్రీమతి రాజకుమారి జాల. అప్పటికి అంటే 13/12/2010 నాటికి మా వయసు 10 రోజులు. నేను చెల్లి ఇంట్లో ఆడుకుంటున్నాం. మా యజమాని స్నేహితులు ఒకరు వచ్చి ఎంత ముద్దుగా ఉన్నారు అన్నారు. వీళ్ళ అమ్మ వీళ్ళు పుట్టగానే చనిపోయిందిరా, ఇద్దరిని పెంచలేను, పైగా ఆడపిల్లలు, వచ్చిన వారు నాకు ఒకరిని ఇస్తావా అన్నారు. బాధగా ఉంది, కానీ నీ దగ్గర ఉంటే నాకు హాయి అంటూ నన్ను ఆ అన్నయ్య చేతుల్లో పెట్టారు. అలా నేను ఇల్లు మారాను. అన్నయ్య చేతులలో నన్ను చూసిన ఆ ఇంటి వారు ఎంత సంతోషించారో. తాతగారు ఎత్తుకుని ఈలపాట పాడుతూ గోరువెచ్చని నీటితో నాకు తలంటి స్నానం చేయించారు. అమ్మమ్మ నులివెచ్చని పాలు ఎంత ప్రేమగా తాగించిందో. చిన్నన్నయ్య అయితే ముద్దులే ముద్దులు. నాన్న నా కోసం మెత్తని పరుపు సిద్ధం చేశారు. అమ్మ నన్ను షమ్ము అని పిలిచి తన వడిలో నిద్రపుచ్చి తర్వాత పరుపు పైన పడుకోపెట్టింది. అలా షమ్ముగా అప్పటి నుండి నా జీవితం సంతోషమయం అయిపోయింది. చెల్లి గుర్తొచ్చి ఏడ్చేదాన్ని, కానీ వీళ్ళు నన్ను బాధపడనిచ్చేవారు కాదు. అలా సంతోషంగా 7 సంవత్సరాలు గడిచిన తర్వాత తాతగారు పోవడం వల్ల ఇంట్లో ఈలపాట ఆగిపోయింది. 6వ సంవత్సరం గడిచాయి. అమ్మమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. వైద్యులు వచ్చి ఇంకా వారమో 10 రోజులో అంతే అన్నారు. ఆమె పోతే లాలిపాట కూడా ఆగిపోతుంది. అమ్మమ్మ ప్రేమ బహు అపురూపం. ఆమె లేకుండా నేనుండలేను. ఆమె లేని ఇల్లు ఊహించలేను. అమ్మమ్మ కంటే ముందే నేనే పోవాలి. అంత గొప్ప ప్రేమ అమ్మమ్మది. నాకు వయసు అయిపోతుంది. ఇప్పటికే 2 మార్లు ఆపరేషన్ చేయించారు. అలా నా వల్ల వారు బాధపడటం నేను చూడలేను. అందుకే నిర్ణయించుకున్నా, ఖచ్చితంగా వారం రోజులు సంపూర్ణ నిరాహార దీక్షతో దైవ సన్నిధిలో గడిపాను. నాకు తెలుస్తుంది రేపు నా ఆఖరి ఉదయం అని. ఇంట్లో అందరూ నన్ను బ్రతికించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వీరిని వదిలి వెళ్ళాలన్నా నాకు బాధగానే ఉంది. అమ్మమ్మ మంచం చుట్టూ ప్రదక్షిణలు చేశాను. శక్తినంతా కూడగట్టుకొని ఆ దేవతకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అమ్మ చేతి మీద తల పెట్టుకొని పడుకుంటే గుండెకు హత్తుకొని జోల పాడింది. చిన్నగా లేచి చిన్నన్నయ్య దగ్గరికి వెళ్తే లేచి కూర్చొని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఒళ్ళంతా ప్రేమగా నిమురుతున్నాడు పెద్దన్నయ్య. నాన్న ఏడుస్తూ నా ముందుకు రావడం లేదు. అలా ప్రేమ నిండిన చివరి రాత్రి గడిచింది. అన్నయ్యలు నేను వద్దంటున్నా బలవంతంగా వైద్యశాలకు తీసుకెళ్లారు. మొదటి నుండి నా ఆరోగ్యం గురించి చూస్తున్న వైద్యునితో ఫోన్లో మాట్లాడారు. నాకు ఏదో సూది మందు ఇచ్చారు. నాకు తెలుస్తోంది నయమైపోతోందని, కానీ చెప్పలేను. వారి ఆశ వారిది. ఇక ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఎప్పుడూ కారులో వెనక సీట్లో కూర్చోబెట్టి అన్నయ్యలు డిక్కీలో పడుకోబెట్టారు. ఇంటికి రాగానే స్నానం చేయించారు. వారంతా ఏడుపు బిగబట్టారు. షమ్ము షమ్ము, చిన్నోడా, చిన్నతల్లి అంటూ బ్రతుకులో చివరి ప్రేమ అందిస్తున్నారు. అమ్మమ్మకు తెలుస్తోంది, కానీ ఏమి చేయగలదు? చేతులు జోడించి దైవానికి మనసుతో చెప్పుకోవడం తప్ప. అందరూ కన్నీరు అదుపు చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటున్నారు. నాలుక బయటకు వచ్చేస్తోంది. నాకు ఊపిరి అందట్లేదు. కేవలం కళ్ళతో అందరినీ తనివి తీరా చూసుకున్నాను. 21/7/2023. అమర ప్రేమకు భాష లేకున్నా కనులు కురిపిస్తాయి ప్రేమను. తోక తెలుపుతుంది ప్రేమ ఎలా ఉంటుందో. మనసు మాట్లాడుతుంది ప్రేమగా, సదా శాశ్వతమైన ప్రేమతో కదా. ధన్యవాదములు.